కలుగునుగాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు మనందరిని ప్రేమించి శిలువ ధ్యానంలో 6వ దినంలోనికి నడిపించి ఆయన వాక్యాన్ని శ్రమానుభవాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దినము ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్య భాగము యెషయా గ్రంథం 48వ అధ్యాయం 15 నుంచి 19 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే సువార్త పాఠ్య భాగం మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 నుంచి 32 వరకు ఉన్న లేఖన భాగాన్ని, ఉత్తర పశ్చిత్ర భాగంగా 25వ సంకీర్తన మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఏర్పాటు చేయబడిన అంశము ఆజ్ఞాపాలనము. ఆజ్ఞాపాలనము అనగా కమాండ్ అండ్ కంట్రోల్ లేదా ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కమాండ్మెంట్స్. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కమాండ్మెంట్స్ అనగా ఆజ్ఞ అనేది ఎలాంటిదనంటే, ఆజ్ఞ అనగా తప్పక నెరవేర్చవలసింది. ఆజ్ఞ అంటే తప్పక నెరవేర్చవలసింది. పాలనము అంటే నెరవేర్చడం లేదా పాటించడం, వెంబడించడం. కాబట్టి ఆజ్ఞ పాలనము అనగా దేవుని మాటను లేదా వాక్కును మనము పాటించుట లేదా నెరవేర్చుట అని అర్థంగా మనం ఎంచాలి. కాబట్టి ఆజ్ఞాపాలనం అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించడానికి దేవుడు చెప్పిన ఒక ఉపమానాన్ని ఈరోజు లేఖనముగా మనం తీసుకున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 28వ వచనం నుంచి యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఈ ఉపమానాన్ని పారబుల్ ఆఫ్ 2 సన్స్ అంటాం, లేదంటే ఇద్దరు కుమారుల ఉపమానం అంటాం. ఇక్కడ ఒక మనుష్యునికి 2 కుమారులు ఉన్నారు. వారిరువురి దగ్గరికి తండ్రి వెళ్ళి ఒక మాట చెప్తూ ఉన్నాడు. అదేంటంటే, కుమారుడా ద్రాక్ష తోటలోనికి పోయి పని చేయమని మొదటి కుమారుడికి చెప్పినప్పుడు మొదటి కుమారుడేమో పోన్ అన్నాడు. మొదట పోన్ అన్నాడు. పోనని చెప్పి తర్వాత మనసు మార్చుకొని వెళ్ళి పని చేశాడు. రెండవ కుమారుడి దగ్గర కూడా తండ్రి వెళ్ళి రెండవ కుమారుడితో కూడా ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, కుమారుడా ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పని చేయని చెప్పినప్పుడు అతడు ముందు పోతానని చెప్పి దేవుని తండ్రి యొక్క మాటకు గౌరవాన్ని ఇచ్చి అతని ఆ మాటను విలువిచ్చి ముందు వెళతానని చెప్పి తర్వాత వెళ్ళటం మానేశాడు. వీరిద్దరిని గురించి అక్కడున్న శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులను అడుగుతూ వీరిద్దరిలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చింది ఎవరు అని వారిని అడిగితే వారు అంటున్నారు, మొదటి వాడే. ఎవరు? వారి సమాధానం ఏంటి? మొదటి కుమారుడే అని చెప్పాడు. అయితే ఈ ఉపమానమును మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ప్రభువారు వారి యొక్క ప్రధాన యాజకులు, పెద్దల యొక్క హృదయ కాఠిన్యాన్ని ఎరిగి వారి బాహ్య భక్తి, బహిరంగ భక్తిని చూసి ఈ ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఈ ఉపమానం కేవలం వారికి కాదు కానీ సర్వమానవాళికి సరిపోతూ ఉంది. అందుకని అక్కడ ఉపమానాన్ని జాగ్రత్తగా గమనిస్తే తండ్రి దేవుడు. తండ్రి అంటే దేవుడు. ఇద్దరు కుమారులు ఎవరు అంటే 2 రకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు. ఈ లోకంలో 2 రకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉంటారు. దేవుని వాక్కు, దేవుని ఆజ్ఞ అనగా దేవుని వాక్కు. తండ్రి కుమారులతో చెప్తున్నాడు, మీరు వెళ్ళి ద్రాక్ష తోటలో పని చేయండి అని ఒక మాట, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను 2 కుమారులు ఎలా తీసుకున్నారంటే, ఒకడేమో మొదట వెళ్ళనన్నాడు, తర్వాత మనసు మార్చుకుని వెళ్ళాడు. రెండో వాడైతే వెళతానని చెప్పి వెళ్ళలేదు. కాబట్టి ఈ 2 రకాల మనస్తత్వాలు మనందరిలోనూ ఉంటాయి. ఏదో ఒక మనస్తత్వానికి చెందిన గుంపులో మనము ఉంటాం. అయితే 2 కుమారుల ద్వారా, అలాగే ఈ ఉపమానం ద్వారా యేసు ప్రభువారు మనకు ఒక విలువైన ఆత్మీయ పాఠాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేంటి అని అంటే, ఆజ్ఞను మనం పాటించాలి. ఆజ్ఞను పాటించటం వలన మానవాళికి మేలు కలుగుతుందన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆజ్ఞను పాటించటం వలన ఏంటి లాభము అని అంటే, మానవాళికి మేలే కలుగుతుంది. ఎందుకనంటే దేవుడు మానవ జీవితాన్ని క్రమబద్ధీకరించడానికి, విచ్చలవిడితనాన్ని తీసివేయటానికి, మనకు నచ్చినట్లుగా మనం ప్రవర్తించకుండా ఉండటానికి దేవుడు ఆజ్ఞలను మనకు దయచేశాడు. ఆ ఆజ్ఞలను పాటించినప్పుడు మన జీవితం అనేది ఒక క్రమంగా లేదంటే ఒక క్రమ పద్ధతిలో ముందుకెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆజ్ఞ అనేది మానవ జీవితానికి చాలా చాలా అవసరమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ ప్రకారమే దేవుడు కూడా మానవాళికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను బట్టి మనం నడుచుకున్నట్లయితే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి. అందుకనే దేవుని వాక్యంలో జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట అంటాడు, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. అంటే అమ్మా మీరు చదవద్దు, నేను చదవమని చెప్పానా?
నేను చెప్తున్నప్పుడు మీరు మధ్యలో చదవకూడదు. నేను ఆగితే అప్పుడు మీరు చదవండి అన్నప్పుడు మీరు చదవాలి. అర్థమైందా? జనులు దేవోక్తి లేనప్పుడు కట్టులేక తిరుగుతారు. కట్టులేక అంటే ఏంటి? వారిని క్రమబద్ధీకరించేవారు ఎవరు ఉండరు. ఇది మంచి ఇది చెడు అని చెప్పేవారు ఎవరు ఉండరు. కాబట్టి వారి జీవితాన్ని వారు పాడు చేసుకునే ప్రమాదం ఉంది కనుక దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు. ఈ ఆజ్ఞ అంటే ఏంటి? కమాండ్మెంట్. ఆజ్ఞకి సలహాకి సూచనకి చాలా వ్యత్యాసం ఉంది. ఆజ్ఞ అంటే మస్ట్ అండ్ షుడ్ డు, అంటే ఖచ్చితంగా చేయవలసిందే. సలహా అంటే తీసుకోకపో నీ ఇష్టం, అది. అవునా? సజెషన్కి కమాండ్మెంట్కి చాలా వ్యత్యాసం ఉంది. కమాండ్మెంట్ అంటే ఇట్ షుడ్ బి డన్, ఖచ్చితంగా జరగవలసిందే ఇది. కాబట్టి దేవుడు ఆజ్ఞలను మనకి ఇవ్వటంలో మూలం ఏంటి? మూల ఉద్దేశం ఏంటి అని అంటే, మనము ఆజ్ఞలను పాటిస్తే మనకు మేలు కలుగుతుంది. ఒకవేళ మనం వాటిని తిరస్కరించి వాటిని పాటించకపోతే మన జీవితాలు పాడైపోయే ప్రమాదం ఉందనే విషయాన్ని మనం గమనించాలి. కొన్నిసార్లు మనము ఆజ్ఞలను వింటాము, కానీ మొదటి కుమారుల వల్లే కొన్నిసార్లు తిరస్కరించి వెళ్ళిపోతాం. కానీ తర్వాత మనకు అనిపిస్తుంది, అయ్యో ఈ మాట నేను కాదన్నానే, ఎందుకు కాదన్నాను, కాదనకుండా ఉండవలసిందే అని అనిపిస్తుంది. కొంతమంది రెండో కుమారుడు వల్లే ఉంటారు. మొదట భక్తిగా నటించినట్లుగా, తండ్రి అంటే గౌరవం ఉన్నట్లుగా చేస్తానని చెప్పి తర్వాత వెళ్లకుండా తండ్రిని తిరస్కరించిన వారుగా వారు ఉన్నారు. కాబట్టి మొదటి కుమారుడు మొదట విసుక్కున్నా, చేయనని చెప్పినా తర్వాత మనసు మార్చుకొని చేయటంలో ఆజ్ఞాపాలన ఉంది, అనగా ఆజ్ఞను పాటించుటుంది. రెండవ కుమారుడు మొదట చేస్తానని చెప్పి అతి వినయము లేకపోతే బాహ్య భక్తి కనపరిచినప్పటికీ ఆయన చేయకపోవడంలో మరి తిరస్కారం అనేది ఉందన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆజ్ఞను గైకొనటం వల్ల, ఆజ్ఞను వెంబడించటం వల్ల, ఆజ్ఞలను మనం పాటించటం వల్ల మనకు ఎంత మేలు కలుగుతుందో దేవుని లేఖనాలు ఎన్నోసార్లు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనం దేవుడు అందుకని ఇశ్రాయేలీయుల్ని అరణ్య మార్గంలో నుంచి ఐగుప్తు బయటకు రప్పించి కనాను దేశానికి తీసుకెళ్లే ముందు సినాయి కొండ మీద మోషేను పిలిచి ఈ జనులందరికీ నువ్వు చెప్పవలసిన ఆజ్ఞలు ఇవి అని 10 ఆజ్ఞలను ఇచ్చాడు. 10 ఆజ్ఞల్ని ఇచ్చాడు. అయితే ఈ 10 ఆజ్ఞలు ఏం నేర్పుతున్నాయి? దేవుని ప్రతి ఆజ్ఞ ఒక పాఠాన్ని నేర్పుతుంది. మనం నేర్చుకోవాలి, కానీ ప్రతి ఆజ్ఞ, ప్రతి మాట, ప్రతి వాక్కు ఒక పాఠాన్ని నేర్పుతుంది. 10 ఆజ్ఞల్లో మనం గమనించినట్లయితే మొదటి 4 ఆజ్ఞలు మీరు చూసారా? ఏముంది? మొదటి 4 ఆజ్ఞలు ఏముంది? చదవాలి. నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి వచనం చదవండి. రెండో ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను వ్యర్థముగా, నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మూడోది ఏంటి? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. తర్వాత నీ తల్లిని తండ్రిని, ఈ 4 మనం ఏం చేయాలట? మొదటి 4 ఆజ్ఞల్ని మనం గమనించినట్లయితే దేవుడితో మానవుడు ఎలా ఉండాలి, ఇవి తప్పక చేయాల్సిందే. నువ్వు ఈ 4 ఆజ్ఞలు దేవునితో సంబంధాన్ని నువ్వు నిలబెట్టుకోవడానికి నెరవేర్చాల్సిందే. లేకపోతే దేవునికి నీకు సంబంధం ఉండదు, దేవునికి నీకు సఖ్యత ఉండదు, సమాధానం ఉండదు. తర్వాత 6 ఆజ్ఞలు చూస్తే నువ్వు నీ పొరుగువాడితో ఎలా ఉండాలో చెప్తాయి. నువ్వు నీ పొరుగువాడితో ఎలా ఉండాలో, నీ పక్కవాడితో, నీ సహోదరునితో, నీ కుటుంబీకులతో, నీ బంధుమిత్రులతో, సంఘస్థులతో ఎలా ఉండాలో తర్వాత 6 ఆజ్ఞలు మనకి తెలియజేస్తాయి. కాబట్టి గమనించండి, దేవుడు ఇశ్రాయేలీయుల్ని క్రమపరచడానికి, ఒక క్రమమైన జీవితాన్ని వారు జీవించడానికి ఆజ్ఞ అనేది ఇవ్వబడింది. వాటిని నెరవేర్చవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆ ఆజ్ఞను మనము పాటిస్తే మనకు మేలు కలుగుతుంది, మనకు ఆశీర్వాదం కలుగుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇప్పుడు యేసు ప్రభు వారి కాలానికి వచ్చేసరికి యేసు ప్రభు వారు ఒక 2 ఆజ్ఞలు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనంలో, బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన ఏమని అంటున్నాడంటే, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను
నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అన్నదియే ఇది ముఖ్యమైనది మొదటిది అయి ఉన్నది. రెండవది ఏంటట? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలను. గమనించండి, యేసు ప్రభు వారు ఇప్పుడు ఏం చెప్పాడు? ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉంటే అక్కడికి వచ్చి ఒక వ్యక్తి ఏమడుగుతున్నాడు? ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగితే యేసు ప్రభు వారు ధర్మశాస్త్రంలో ఉన్న మాట ఏదైనా చెప్పాడా? ఇక్కడ ధర్మశాస్త్రంలో ఉన్న మాట ఏదైనా చెప్పాడా? లేదే. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ ఏది చెప్పకుండా 2 ఆజ్ఞలు చెప్పాడు ఆయన. ఒకటి, నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఇది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో కానీ 10 ఆజ్ఞల్లో కానీ కనిపించవు. మరి యేసు ప్రభు వారు ఎందుకు ఈ 2 చెప్పాడు? అతను అడిగింది ఏంటి? ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాడు. మరి ఈ 2 ఎందుకు చెప్పాడు అంటే మీరు గమనించాలి. నేను అందుకే మొదట చెప్పాను, మొదటి 4 10 ఆజ్ఞల్లో మొదటి 4 నీకు నీ దేవునికి ఉన్న సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి, తర్వాత 6 ఆజ్ఞలు నీకు నీ పొరుగువానికి, నీ పక్కవాడితో ఉన్న సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి. కాబట్టి నువ్వు మొదటి ఆజ్ఞను చూస్తే, యేసుప్రభు వారు చెప్పిన మొదటి ఆజ్ఞను చూస్తే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. నువ్వు నిజంగా నీ దేవుడిని ప్రేమిస్తే నీకు ఆయన తప్ప వేరొక దేవుడు ఉండడు. ఇది మొదటి ఆజ్ఞనే కదా, అవునా? నిజంగా ఆయన నువ్వు ప్రేమిస్తే ఆయన తప్ప వేరొక దేవుడు నీకు ఉండడు. నిజంగా ఆయన నువ్వు ప్రేమిస్తే ఆయన చెప్పినట్లుగా ఏ స్వరూపాన్ని నువ్వు ఆరాధించవో, ప్రేమించవో, ఏ రూపాన్ని కూడా నువ్వు తయారు చేయవు. ఇది దేవుడని. అవునా? అవునా కాదా? నిజంగా ఆయన నువ్వు ప్రేమిస్తే ఆయన విశ్రాంతి దినాన్ని శ్రద్ధగా ఆచరించమన్నాడు. నిజంగా ఆయన నువ్వు ప్రేమిస్తే ఆలయానికి రాకుండా మానవు. అవునా? శ్రద్ధగా దేవుని ఆలయానికి వస్తావు అంటే గమనించాలి, దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే ఈ 4 ఆజ్ఞలు అక్కడే నెరవేరిపోతున్నాయి. రెండోది ఏంటి? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. ఇప్పుడు మనం గమనించాలి, నిజంగా నువ్వు పక్కవాడిని ప్రేమిస్తే నీ పక్కవాడితో అబద్ధం ఆడవు, నీ పక్కవాడితో వ్యభిచరించవు, నీ పక్కవాడి వస్తువులు దొంగలించవు, నీ పక్కవాడి మీద అబద్ధ సాక్ష్యం చెప్పవు, నీ పక్కవాడి ఆస్తి ఏది కూడా ఆశించవు. ఈ 6 కూడా అక్కడ నెరవేరుతాయి. అందుకే యేసుప్రభు 2 చెప్పాడు ఆజ్ఞలు. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తాయి. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు, గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కని మాటను మాట్లాడుతున్నాడు. గలతీ పత్రిక, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో నెరవేరిపోతుందండి. అంటే ఇక్కడ చూడాలి, 10 ఆజ్ఞలు కాస్త 2 చేశాడు యేసుప్రభు. ఈ రెండింటిని ఒకటిగా చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ ఒక్కటి పాటిస్తే నువ్వు ధర్మశాస్త్రం నెరవేర్చినట్లేట. ఎలా అవుతుంది అంటే అవుతుంది. ఎలాగా? ధర్మశాస్త్రం అంతా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని ఒక్క మాటలో నెరవేరిపోతుందంటే మనము చెయ్యలేనిదే చెప్పాడు దేవుడు. మనము చెయ్యలేనిదే చెప్పాడు. దయచేసి ఇక్కడ చూడాలి, మనం చెయ్యలేనిదే చెప్పాడు దేవుడు. ఏంటి? మనం పొరుగువాడిని ప్రేమించలేం, కానీ దేవుణ్ణి ప్రేమిస్తాం. ఇప్పుడు ధర్మశాస్త్రం అంతా ఎందులో నెరవేరుతుందట? ధర్మశాస్త్రం అంతా ఎందులో నెరవేరుతుంది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుట్లోనే నెరవేరుతుంది. అలానే దేవుణ్ణి ప్రేమించుట్లో నెరవేరట్లేదని కాదు. నువ్వు అసలు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించలేకపోతే దేవుణ్ణి కూడా ప్రేమించలేవు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం అంటాడు, ఎవడైనను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పిన ఎడలా ఏమవుతాడట? అబద్ధికుడు అవుతాడట. ఎందుకు? ఎవడైనా దేవుణ్ణి ప్రేమించుతున్నానని చెప్పి తన పక్కవాడిని, పొరుగువాడిని, సహోదరుణ్ణి, కుటుంబీకుల్ని ప్రేమించలేని వాడు అబద్ధికుడు అవుతాడు. అంటే దేవుణ్ణి కూడా ప్రేమించలేనట్టు. అందుకే అంటాడు, తనకు కనబడుచున్న తన సహోదరుని ప్రేమించిన వాడు తనకు కనబడని దేవుణ్ణి ఎలాగో ప్రేమిస్తాడు అని యోహాను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉందా? నేను సహోదరుని ప్రేమించిన కానీ నా పొరుగువాడు అంటే ఇష్టం లేదు కానీ దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అన్నావు అనుకో, నువ్వు అబద్ధికుడు అవుతావు. ఎందుకంటే
కనిపిస్తున్న మనిషినే ప్రేమించలేను, నువ్వు కనిపించని దేవుణ్ణి ఎలాగ ప్రేమిస్తావని భక్తుడు అడుగుతున్నాడు వాక్యం ద్వారా. కాబట్టి మనం చేయలేందే ఆయన చెప్తున్నాడు. చేయలేంది అని ఎందుకన్నామంటే, ఈరోజు నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు, ఆఖరికి కుటుంబంలో ఉన్న కుటుంబీకులను కూడా ప్రేమించలేకపోతున్నారు. అన్నదమ్ముల్ని ప్రేమించలేని వారు ఉన్నారు, అక్క చెల్లెల్ని ప్రేమించలేని వారు ఉన్నారు, బంధుమిత్రుల్ని ప్రేమించలేని వారు ఉన్నారు, రక్త సంబంధులను కూడా ప్రేమించలేని వారు ఉన్నారు. అందుకే ఈరోజు నువ్వు ఆ హృదయం అంతా కూడా ఎలాంటి దాంతో నిండిపోయి ఉందంటే, ప్రేమ లేకుండా అసూయతో, ద్వేషంతో, కోపంతో, అన్నిటితో నిండిపోయింది. అందుకే దేవుణ్ణి ప్రేమించున్నానని చెప్పి సహోదరుని ద్వేషించువాడు అబద్ధికుడు అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే మనం గమనించాలి, మన పొరుగువాడు బాగుంటే మనం చూడలేం, పొరుగువాడు బాగుపడుతుంటే మనము వారవలేం, పొరుగువాడి మేలు ఎప్పుడు మనం కోరుకోం. ఇవన్నీ మనసులో పెట్టుకొని నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అని నువ్వు చెప్తుంటే అబద్ధమే చెప్తున్నావు. దేవుని దగ్గర నువ్వు అబద్ధమే చెప్తున్నావు. అందుకనే ఆ ఒక్క ఆజ్ఞ నువ్వు నెరవేర్చగలిగితే అట దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినట్లే, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినట్లే. అందుకని మనం గమనించాలి, పొరుగువాడిని ప్రేమించగలగటం మనం ఎప్పుడు నేర్చుకుంటామో అప్పుడే దేవుని ఆజ్ఞను మనము పాటిస్తున్నట్టు. ఆజ్ఞాపాలనం అంటే ఏంటి? ఆజ్ఞను పాటించటం, ఆజ్ఞను నెరవేర్చటం. ఆజ్ఞను నెరవేర్చడం అని అంటే మొట్టమొదటి ఇక్కడి నుంచే ప్రారంభించాలి. ధర్మశాస్త్రం నెరవేర్చాలంటే, దేవుణ్ణి ప్రేమించాలంటే నువ్వేం చేయాలంట? నీ పొరుగువాడిని ప్రేమించడం మొదలుపెట్టు. అప్పుడు ధర్మశాస్త్రంలో నీ దేవుణ్ణి ప్రేమించమనడం, నీ పొరుగువాడిది ఏది ఆశించకూడదనడం, ఇవన్నీ కూడా నెరవేరిపోతాయి. అయితే నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలన్నది ఈరోజు దేవుని ఆజ్ఞ. అది నెరవేరిస్తే నీ జీవితం అంతా కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడివి, నెరవేర్చిన దానివి నువ్వు అవుతావని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కానీ మనము చేయలేని కాదు, కానీ చేయగలము, కానీ చెయ్యం. ఎందుకంటే మనకు పొరుగువారంటే ఇష్టం ఉండదు. ఎందుకనంటే మనకి స్వార్థము, ద్వేషము, అసూయ మన హృదయాల్లో ఉన్నంత కాలము మన కళ్ళ ముందు ఎవడైనా ఎదుగుతుంటే మనము చూడలేము అనే విషయాన్ని మనం గమనించాలి. మనలో ఇది ఉన్నంత కాలము మనలో ప్రేమ ఉండదు, దేవుణ్ణి కూడా మనము ప్రేమించలేమన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి గమనించండి, మనము అందుకనే తప్పిపోతున్నాం. మొదటి యోహాను పత్రిక 3:4 అంటాడు, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను పాటించటము దేవుణ్ణి మెప్పించడం అయితే, ఆజ్ఞను తిరస్కరించటము లేదా పాటించలేకపోవటము, అతిక్రమించటము పాపముగా ఎంచబడుతుంది. ఆదామవ్వలు చేసిన మొదటి పాపం ఇదే. వారేమీ అరహత్య చేయలేదు, లేకపోతే ఇంకేదో భయంకరమైనది ఏమీ చేయలేదు, కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించారు, దేవుని ఆజ్ఞను పాటించలేకపోయారు. అందువల్ల వారు పాపము చేసిన వారు అయిపోయారు. దానివల్ల మరణాన్ని జీతంగా కొని తెచ్చుకున్నారు. ఈరోజు నువ్వు నేను కూడా మనం అనుకుంటున్నాం, నేనేం చేయలేదే, నేనేం దొంగతనం చేయలేదు, నేనేమి వ్యభిచరించలేదు, నేనేమి అబద్ధమాడలేదు, నేనేమి దొంగిలించలేదు, లేకపోతే అబద్ధ సాక్ష్యం చెప్పలేదే, నేనేం పాపనవుతాను, నేనెందుకు పాపనవుతానని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇదిగో దేవుడిచ్చిన ఈ ఒక్క ఆజ్ఞ పాటించకపోవటం వల్ల నువ్వు పాపిగా ఎంచబడుతున్నావు. దేవుని శిక్షకు, ఉగ్రతకు నువ్వు పాత్రుడు అవుతున్నావు. అందుకే గమనించాలి, ఆజ్ఞాతిక్రమము మానవునికి పాపముగా ఎంచబడింది. కాబట్టి ఆజ్ఞను పాలించటం అనగా ఆజ్ఞను పాటించటం వల్ల మనము మేలు పొందుతాము, ఆశీర్వాదాన్ని పొందుతామని దేవుని వాక్యము మరలా ఈ ఉపమానం ద్వారా యేసు ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ మొదటి కుమారుడు ఏం చేస్తున్నాడట? ఆయన మాటను మొదట వినలేదు, కానీ తర్వాత ఆలోచించుకున్నాడు. అయ్యో, నా తండ్రితో నేను ఇలా మాట్లాడకూడదేమో, నా తండ్రితో నేను వెళ్ళను అని చెప్పకూడదేమో, నా తండ్రితో నేను చేయను అని చెప్పకూడదేమో అని తనలో తాను ఆలోచించుకొని మనస్సు మార్చుకుని, అక్కడ మనం చదువుతాం మత్తయి సువార్త 21:29 చదవండి. వాడు పోను అని ఉత్తరమిచ్చెను గాని పిమ్మట మనస్సు మార్చుకోవడం ఏంటి? మారు మనస్సు. గమనించాలి, రిపెంటెన్స్ వచ్చింది కాబట్టి, మారు మనస్సు వచ్చింది కాబట్టి, మనసు మార్చుకున్నాడు కాబట్టి, తను అనుకున్నది తప్పు, తన తండ్రితో అన్నది తప్పు అని తెలుసుకున్నాడు కాబట్టి వెంటనే వెళ్ళి పని చేశాడు ద్రాక్ష తోటలో.
కాబట్టి మనము చాలాసార్లు దేవుని మాటను అంగీకరించాం, దేవుని మాటను వినము. కానీ తర్వాత మనం ఆలోచిస్తే జాగ్రత్తగా మనలో ఎంత పాపం ఉందో మనకు అర్థమవుతుంది. ఆ పాపాన్ని బట్టి మనం మారు మనసు చెంది దేవుని మాటను మనలా గౌరవించి ఆయన మాట చొప్పున చేస్తే దేవుడు మన యందు ఆనందిస్తాడన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు ఈ రోజు వరకు నీ పొరుగువాడిని ప్రేమించలేదేమో, ఈ రోజు వరకు నీ పక్కింటోళ్ళంటే నీకు నచ్చదేమో, ఈ రోజు నుంచి ప్రేమించడం మొదలుపెట్టు, ఈ రోజు నుంచి మాట్లాడటం మొదలుపెట్టు, ఈ రోజు నుంచి వారి అవసరతల అక్కర్లలో సహాయం చేయటం నేర్చుకో. ఇది మానవ జీవితానికి చాలా అవసరం అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడిచ్చిన ఆజ్ఞ మానవునికి ఎంత మేలో మనం తెలుసుకోవాలి. అది నువ్వు పాటించినంత కాలము క్రైస్తవుడు అని చెప్పుకున్నా, దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని చెప్పుకున్నా, నేను ఫలానా సంఘ సభ్యుడిని నువ్వు చెప్పుకున్నా, ఎన్ని చెప్పుకున్నా దేవుని ఎదుట అబద్ధంగానే మిగులుతాయి. నువ్వు ఎన్ని చేసినా కూడా. ఇప్పుడు ఈ మొదటి కుమారుడు రెండవ కుమారుడు ఇద్దరు రెండు వ్యక్తిత్వాలకు, రెండు గుంపులకు సాదృశ్యంగా ఉన్నారు. మొదటి కుమారుడు ఎవరట? మాట వెనక తర్వాత మరలా మనసు మార్చుకొని దేవుని మాట చొప్పున చేసిన వాడు ఎవరంటే, అందుకని యేసుప్రభువు కింద అంటాడు మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో మనం చదివినట్లయితే, ఆ 31వ వచనం చదవండి. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడ ఉన్న రెండు గుంపులు ఎవరంటే, ఒకరు ప్రధాన యాజకులు, మత పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళు రెండో గుంపు ఎవరు? సుంకరులు, వేశ్యలు, పాపులు. ఈ రెండు గుంపుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మొదటి గుంపు ఎవరంట? ప్రధాన యాజకులు. సంఘ పెద్దలు, మత పెద్దలు, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వీరేమంటున్నారు? వీరేమో ఆయన మాటని అంగీకరించలా, ఆయన మాటను కూడా అంగీకరించలా. అందుకని యేసుప్రభువు వారు ఏమంటున్నాడంటే, మీకంటే ముందుగా ఎవరు వెళ్తారట? సుంకరులు, వేశ్యలు వెళ్తారు, పాపులు వెళ్తారు పరలోక రాజ్యానికి. ఎందుకు వెళ్తారు? వీరు ఏం చేశారంటే, వీరు మొదటి కుమారునికి సాదృశ్యంగా ఉన్నారు, వారేమో రెండో కుమారునికి సాదృశ్యంగా ఉన్నారు. వీరేమో మొదట వినలేదు, పాపం చేశారు, పాపంలో పడిపోయారు, పాపం జీవితాన్ని జీవించారు. కానీ యోహాను భక్తుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. చూడండి తర్వాత, యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులను, వేశ్యలను అతన్ని నమ్మిరి, మీరు అది చూచి అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి. గమనించారా? యోహాను వారి దగ్గరికి వచ్చి ఏం బోధించాడు? యోహాను అరణ్యంలో ఒకని కేక అని యెషయా ప్రవక్త చెప్పినట్లుగా అరణ్యంలో యోహాను భక్తుడు ఏం ప్రకటిస్తున్నాడు? దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మీరు మారు మనసు పొంది బాప్తిజం పొందండి అని యోహాను భక్తుడు ప్రకటించిన మాటలు నమ్మి ఈ సుంకరులు, వేశ్యలు, పాపులు అందరూ కూడా మారు మనసు పొంది యోహాను చేత బాప్తిజం తీసుకున్నారు. అందుకని యేసుప్రభువు అంటున్నాడు, యోహాను మీ దగ్గరికి నీతి మార్గంలో వచ్చాడు, అతని బోధన అంగీకరించిన ఈ సుంకరులు, పాపులే మీకంటే ముందుగా పరలోకం వెళ్తారు. మీరేం చేశారు? మేము భక్తులము, మేము దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఉంటాము, దేవుని ఆలయ బాగోగులు చూసుకుంటాము, లేకపోతే దేవుని పరిచర్యలో మేమే ఉంటాం కాబట్టి మేము నీతిమంతులము, భక్తులము అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ యోహాను బోధన వారు అంగీకరించలేకపోయారు. అందుకే ఆ కింద అంటాడు, వారిని చూచి కూడా మీరు పశ్చాత్తాపడలేకపోయారు, నమ్మునట్లు పశ్చాత్తాపము మీకు కలగలేదు. కాబట్టి మీరు వెళ్ళరు, కానీ మీకంటే ముందుగా వారే పరలోక రాజ్యానికి వెళతారని రెండు గుంపుల గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు విశ్వాసిగా నిన్ను పరీక్షించుకో, నువ్వు ఏ గుంపులో ఉన్నావు? అందరం పాపులమే, అది వేరే విషయం, అందరం పాపులమే. కానీ మాట విని ఆ మాట చొప్పున చేసే గుంపులో ఉన్నావా, లేకపోతే ఆయన మాటను పూర్తిగా తిరస్కరించే గుంపులో ఉన్నావా? నిన్ను భక్తునిగా, నిన్ను విశ్వాసిగా, లేకపోతే నీకంటే గొప్ప భక్తుడు లేడు అన్నట్టుగా నిన్ను మోసం చేసుకుంటున్నావేమో ఒకసారి ఆలోచించి. ఎందుకంటే నీ పొరుగువాన్ని ప్రేమించలేనంత కాలము నువ్వు భక్తుడివి కావు, విశ్వాసవి కావు, దేవుని ప్రేమించిన వాడివి కావు. ఎప్పటికీ అవ్వలేవు కూడా. కాబట్టి గమనించాలి, దేవుని ఆజ్ఞను మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడే దేవునికి సంతోషము కలుగుతుందనేది వాక్యము ఉద్దేశం. కాబట్టి నువ్వు ఆజ్ఞను పాటించక తప్పదు, ఆజ్ఞను పాటించక తప్పదు. అందుకే ఈ దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానంటే సరిపోదట, సరిపోదు. యోహాను సువార్తలో 14వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు యేసుప్రభువు వారు, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. చాలు
మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను ఏం చేస్తారు? మీరు గైకొంటారు. గైకొండం అంటే ఏంటి? పాటించటం, నెరవేర్చటం, మాట చొప్పున నెరవేర్చటం, ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా చేయటం. ఆజ్ఞాపాలనం అంటే ఆయన ఏం చెప్తాడో చేయండి. మీరు గమనించారా? కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోతే యేసుప్రభు దగ్గరికి మరియా, తల్లి అయిన మరియా వస్తుంది. నాతో నీకేళ పనమ్మా, నా సమయం ఇంకా రాలేదని యేసుప్రభు చెప్తే దాసులను పిలిచి, పనివారిని పిలిచి, ఆయన మీతో చెప్పినది చేయుడి అని వెళ్ళిపోద్ది ఆవిడ. తల్లి అని మరి వెళ్ళిపోతే ఈ దాసులు ఏం చేస్తారు? ఆయన ఏం చెప్పాడు? మొదట మీరు అంచుల మట్టుకు ఆ రాతి బాణలు నింపండి నీళ్ళతో అంటే నింపారా లేదా? ఎందుకు ప్రభువా అని అడిగారా? అడగల. తర్వాత అందులో ముంచి తీసుకెళ్ళి విందు ప్రధానికి చూపించండి అంటే చూపించారా? ఈ నీళ్లు ముంచుకొని వెళ్తే విందు ప్రధాని మమ్మల్ని తింటాడని ఏమైనా అన్నారా? ఆయన చెప్పింది చేశారు. ఆజ్ఞాపాలనం అంటే అదే. ఆయన ఏం చెప్తాడో చేయండి. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు? నువ్వు ఎలా ప్రేమించుకుంటావు? నీతో నువ్వు అబద్ధం ఆడతావా? నీతో నువ్వు అబద్ధం ఆడుకుంటావా? ఆడుకోగలవా? నీ వస్తువుల మీద దొంగిలించగలవా? నీ మీద నువ్వే అబద్ధ సాక్ష్యం చెప్పుకోగలవా? అర్థమైంది మీకు? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? నీతో నువ్వు ఎలాగ అబద్ధం ఆడుకోవో నీ పొరుగువాడితో కూడా అబద్ధం ఆడకూడదు. నీతో నువ్వు ఎలాగైతే మోసం చేసుకోవో నీ పొరుగువాడిని మోసం చేయకూడదు. నీ మీద నువ్వే అబద్ధ సాక్ష్యం చెప్పుకోవు కదా, అలాగే నీ పొరుగువాని మీద కూడా అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. అంతలా ప్రేమించాలి. అది ప్రేమ అంటే. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమడం అంటే అంత బలమైన లోతైన అర్థం ఉంది దానికి. కాబట్టి అలా నువ్వు ప్రేమించగలగటం ఎప్పుడైతే ప్రారంభిస్తావో దేవుణ్ణి కూడా ప్రేమిస్తావు. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను నువ్వు పాటిస్తావు. ఆయన ఆజ్ఞను పాటిస్తే ఆయనకి సంతోషాన్ని తెచ్చిన వాడు అవుతావు. ఆయనకి సంతోషాన్ని తెచ్చిన దాని అవుతావు. అంతవరకు నువ్వు నామకార్థ విశ్వాసవే. ప్రధాన యాజకులు మత పెద్దల్లాగా పైకి మేము భక్తులమని, పైకి మేము క్రైస్తవులమని, పైకి మేము ఆలయానికి వెళ్తామని, పైకి మేము పాటలు పాడతామని, పైకి మేము ప్రార్థనలు చేస్తామని చెప్పుకోవడం తప్ప దేవుడైతే నిన్ను అంగీకరించడు ఎప్పటికీ. ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించిన వారైతే నా ఆజ్ఞలు గైకొందరు, నా ఆజ్ఞలు నెరవేరుస్తారు, నా ఆజ్ఞలు పాటిస్తారని చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే యెహోషువతో కూడా దేవుడు ఒక మాట మాట్లాడతాడు. 1వ అధ్యాయం 8వ వచనం చదివితే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథములో నీవు బోధింపక తప్పిపోకుండానట్లు దానిలో రాయబడింది వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దేవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములు వర్ధిల్ల చేయుదును. గమనించండి, నీ కుటుంబము లేదా నీ బిడ్డలు లేదా నీ జీవితము, నీ ప్రయాణము, ఈ జీవిత ప్రయాణం ఆశీర్వదించబడాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంట? ఈ ధర్మశాస్త్రంలో నీకు ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథంలో రాసినంతా కూడా నువ్వు పాటించాలి, తప్పిపోకూడదు. దాన్ని నువ్వు ధ్యానించాలి, దేవారాత్రములు ధ్యానించాలి. దాని ప్రకారము నువ్వు చెయ్యాలి, దాని ప్రకారము నువ్వు చెయ్యాలి. అప్పుడు నీ మార్గాలు వర్ధిల్లుతాయి, నీ ప్రయాణాలు దీవించబడతాయి, అలాగే జీవితము, కుటుంబము, పిల్లలు వర్ధిల్లుతారు, దీవించబడతారని చాలా స్పష్టంగా దేవుని వాక్యము తెలియజేస్తుంది. అందుకే ఆజ్ఞ మనం పాటించడం మనకు మేలు కలుగుతుంది, మనకు ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకోవటానికి మనము ఖచ్చితంగా ఆయన మాటను, ఆయన ఆజ్ఞను పాటించాల్సిందే, ఆయన ఆజ్ఞను పాటించాల్సిందే అని ప్రసంగి మరి ఒక చక్కని మాటను మాట్లాడతాడు. 12వ అధ్యాయము 13వ వచనంలో, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను. ఇదియే మానవ కోటికి విధి. విధి అంటే ఏంటో తెలుసండి? విధులు అంటాం కదా. విధులు అంటే ఏంటి? డ్యూటీస్. విధులు అంటే ఏంటి? డ్యూటీస్. నీ జీవితంలో నీ ఉద్యోగం, నీ పని, నీ విధి ఏంటట? ఇదంతా చదివిన తర్వాత తేలిన ఫలితార్థం ఇది. ఎవరు చెప్తున్నారు? జ్ఞాని సొలొమోను అంటున్నాడు, నేను జీవితాన్ని అంతటినీ రంగరించి, పరీక్షించి, పరిశోధించి తెలుసుకున్న ఫలితం ఏంటంటే, మానవుడు అనేవాడు దేవుని మీద భయభక్తులుంచి ఆయన కట్టడలను గైకొని
జీవించాలి. ఇదే మానవ కోటికి విధి, ఇదే మానవ కోటికి ఆశీర్వాదం, ఇదే మానవ కోటికి మేలు, ఇదే మానవ కోటికి మేలు. ఆయన ఆజ్ఞలు పాటించకపోతే దానివల్ల వచ్చే నష్టము భయంకరంగా ఉంటుందని దేవుని వాక్యం ద్వారా మనము అర్థం చేసుకోవాలి. అందుకే మొదటి నుంచి ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు. ఎక్కడ ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో జాగ్రత్తగా మనల్ని నడిపించడానికి ఆజ్ఞలను మనకు దయచేశాడు. వాటిని పాటించిన వారు మేలు పొందుతారు, ఆశీర్వాదం పొందుతారు. ఎందుకంటే ఆజ్ఞలు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాయి. మన లోతెంతో, మన విశ్వాసం ఎంతో, మన భక్తి ఎంతో మనల్ని పరీక్షించి చూపిస్తాయి. ఆజ్ఞలు పరీక్షించి చూపిస్తాయి. ఒక టీచర్ గారు ఇలా క్లాసులోనికి వచ్చి పిల్లలందరూ కూర్చొని ఉన్నట్టు చూసి పిల్లలందరికీ మొదటి నుంచి చివరి దాకా ప్రతి విద్యార్థికి మంచి స్వీట్ బాక్స్ తీసుకొచ్చి పెట్టాడు. చేతిలో ఏం పెట్టాడు? అందరికీ, ఉన్న వాళ్ళందరికీ. ఇప్పుడు మనం ఆరాధన అయిపోగానే పలహారం పంచుతాము. కొంతమందికి వదిలేరు కదా, అందరికి పంచుతారు కదా, అందరికి పంచుతారు. ఇప్పుడు నేను మీకు అందరికీ పలహారం చేతికి రాగానే మీరు రేపు సాయంత్రం ఈ టైం దాకా పలహారం తినకూడదు అని ఒక ఆజ్ఞ పెట్టాను అనుకోండి, ఒక మాట చెప్పాను అనుకోండి. రేపు సాయంత్రం ఈ టైం దాకా ఆ పలహారం మీరు అలాగే పట్టుకొని ఉండాలా, తినకూడదు అని అన్నాం అనుకోండి. మీరు గేట్ దాటక కొంతమంది ఎక్కడ తినేసి వెళ్ళిపోతారు ఆగలేక. కొన్ని నచ్చిన స్వీట్లు ఉంటాయి కదా, ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? వెంటనే తినేయాలనిపిస్తుంది ఆగలేక. అలాగే టీచర్ గారు పిల్లలందరి చేతిలో స్వీట్ బాక్స్ పెట్టాడు. ఒక్కొక్క స్వీట్ పెట్టాడు అందరి చేతిలో, మంచి స్వీట్ అది. పిల్లలు పాపం చూసి అబ్బా మాస్టర్ గారు మంచి స్వీట్ తీసుకొచ్చారు అనుకున్నారు. అప్పుడు మాస్టర్ గారు ఏం చెప్పాడంటే, పిల్లలు అందరు జాగ్రత్తగా, అందరికీ స్వీట్ వచ్చిందా? వచ్చింది అయ్యారు అనగానే, అయితే అందరు చేతితో పట్టుకొని ఉండండి, 10 నిమిషాలు నేను బయటికి వెళ్ళి వస్తాను, అప్పుడు దాకా ఎవరు తినకూడదు. 10 నిమిషాలు నేను బయటికి వెళ్ళి వస్తాను, అప్పటి వరకు ఎవరు తినకూడదు, ఎవరు స్వీట్ వాళ్ళ చేతిలో ఉండాలి అని చెప్పి మాస్టర్ గారు బయటికి వెళ్ళిపోయారు. పిల్లలు అది పట్టుకొని చూస్తున్నారు. చూడటానికి అందంగా ఉంది, మంచి వాసన వస్తుంది, నోరు ఊరించేస్తుంది, నోళ్లలో నీళ్లు కారిపోతున్నాయి. పిల్లలందరూ చూస్తే ఎలా ఉండగలరు? 10 నిమిషాలు ఇంకా అవ్వాల. చాలా మంది పిల్లలు తట్టుకోలేక తినేశారు. ఇది ఎలా ఉంటుంది, దీని టేస్ట్ ఏంటని తినేశారు చూడాలని. ఒక 5-6 మంది తినలా. ఈలోపు 10 నిమిషాలు అవ్వాలి, ఇంకా 2-3 నిమిషాలు ఉందనగా మాస్టర్ గారు లోపలికి వచ్చాడు. వచ్చి మీకు ఇచ్చిన స్వీట్ అందరూ ఉంచారా, తిన్నారా అని చెప్పి అడిగితే ఇంచుమించు క్లాస్లో ఉన్న వాళ్ళందరూ తినేశారు. ఒక 5-6 మంది తినలా. ఆ మాస్టర్ గారు ఏం చేశాడంటే 5 మంది పేర్లు రాసుకున్నాడు. మాస్టర్ గారు రాసుకుని వెళ్ళిపోయాడు అంతే. ఒక 20 సంవత్సరాల తర్వాత ఆ మాస్టర్ గారు ఏం చేశాడంటే, ఈ 5 పేర్లు రాసుకున్నాడు కదా, ఈ 5గురు ఎక్కడ ఉన్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారా అని వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తే ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఉన్నతమైన మంచి ఉద్యోగాల్లో, అత్యున్నత స్థానాల్లో ఉన్నారట వాళ్ళు. మిగిలిన స్టూడెంట్స్ తినేశారు కదా స్వీట్, వాళ్ళను కూడా ఏం చేస్తున్నారని చూడటానికి వెళ్తే వాళ్ళందరూ రోజువారీ కూలీలు, చాలిన జీతాలతో పనులు, కష్టపడి పనిచేసి రేపు ఎలా గడుస్తుందా అన్నట్లుగా జీవితాన్ని నెట్టుకొస్తున్నారంట మిగిలిన వాళ్ళు. అంటే మాస్టర్ గారు పిల్లలకి ఏం నేర్పాలనుకున్నాడంటే, ఒక ఆజ్ఞ పెట్టి, ఒక షరతు పెట్టి ఓర్పు నేర్పాలనుకున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితాల్లో ఓర్పు, సహనము చాలా అవసరం. అదే విజయానికి మనకి దగ్గరకు తీసుకెళ్తుంది. ఈ మిగిలిన పిల్లలు తినేసరే ఆగలేక, 10 నిమిషాలు కూడా ఆగలేక తినేసరే వాళ్ళు ఏం చేస్తారంటే, చదువుల్లో ఒకసారి వెనక్కబడితే నేను ఇంక ముందుకు వెళ్ళలేను అనే నిరాశతో ఓర్పు లేక వెనక్కి వెళ్ళిపోతారు. ఈరోజు పరీక్షలు రాస్తున్నారు కదా, ఇంటర్మీడియట్ 10th పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్నారు పిల్లలు. వీరు ఒకసారి రాసి పొరపాటును ఫెయిల్ అయిపోయారు అనుకోండి, నా వల్ల కాదని వెనక్కి తిరిగిపోతారు. ఇంకా మళ్ళీ ప్రయత్నం చేయరాళ్ళు, మళ్ళీ ఎదగాలనే ఆశ ఉండదు వాళ్ళకి, ఓర్పు లేదు వాళ్ళకి. అందుకే ప్రయత్నం చేయాలట. అంటిల్ విజయం వరకు, విక్టరీ వచ్చే వరకు ప్రయత్నం చేయాలి. ఓపిక ఉండాలి దానికి. ఆ ఓపిక అనేది పిల్లలకు నేర్పడానికి ఆ మాస్టర్ గారు స్వీట్ పెట్టి 10 నిమిషాలు ఆగమన్నాడు. ఆగలేకపోయారు. ఈరోజు మన విశ్వాస జీవితంలో కూడా ఒకసారి పడిపోతే, ఒకసారి వెనుదిరిగిపోతే, ఒకసారి శ్రమ వస్తే, కష్టం వస్తే నువ్వేం చేస్తావంటే, ఇంక నా వల్ల కాదు. చాలాసార్లు అనుకుంటాం భక్తిగా ఉండాలి,
దేవుని మాట వాక్యం జాగ్రత్తగా వినాలి, అలాగ బతకాలి నేను అని అనుకుంటాం. కానీ ఒక్క శ్రమ వచ్చి మనల్ని వెనక్కలాగానే మళ్ళీ ముందుకు రాలేము మనం. కానీ ఓర్పు ఉండాలి. అందుకే నీతిమంతుడట ఎన్నిసార్లు పడిపోతాడు? ఎన్నిసార్లు? మీరు ఎప్పుడైనా గమనించారా? నీతిమంతుడే 7 సార్లు పడడం ఏంటి? దుష్టుడేమో పడిపోయి ఇంకా లేకపోవడం ఏంటి? దుష్టుడు పడి నాశనం అయిపోతాడట, నీతిమంతుడు మాత్రం 7 సార్లు పడిపోతాడు. ఎందుకు పడిపోతాడు చెప్పండి? ఎందుకు పడిపోతాడు? పడినవాడు మళ్ళీ లేస్తాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. పడినవాడు మళ్ళీ లేచి నిలబడతాడు కాబట్టి మళ్ళీ పట్టడానికి అవకాశం ఉంది. పడినోడు అలాగే ఉన్నాడు అనుకున్నాడు, పడతాడు ఎప్పటికైనా? పడినోడు అలాగే ఉన్నాడండి. ఇప్పుడు ఇలా నడుస్తూ వెళ్తూ కింద పడ్డాం, ఇక్కడే బాగుందని చెప్పి అలా కూర్చొని ఉన్నాడు అనుకోండి, ఆడు పడతాడు అసలు ఎప్పటికైనా? కానీ లేచి నించున్నాడు మళ్ళీ ముందుకెళ్ళి 2 అడుగులు మళ్ళీ పడవచ్చు, పడే ఛాన్స్ ఉంది. నిలబడినోడే పడతాడు, పడిపోయినాడు ఎప్పుడు మళ్ళీ పడ్డావు, రెండోసారి పడ్డావు. అందుకని నీతిమంతుడు 7 సార్లు పడిపోతాడట. అంటే ఇన్ని శ్రమల్లో ఒక్కొక్కసారి తొట్టిల్లిపోతాం, పడిపోతాం, కానీ మళ్ళీ లేచి నడవమంటున్నాడు దేవుడు. అందుకనే దేవుని ఆజ్ఞను పాటించి మనము మన జీవితానికి విధి, అది మానవ కోటికి విధియే ఇది ఏంటి? దేవుని ఆజ్ఞను పాటించడం. ఆ ఆజ్ఞను పాటించకపోతే మనము పడిపోయే ప్రమాదం ఉంది, నష్టపోయే ప్రమాదం ఉంది, మన ఆత్మీయ జీవితాలని పోగొట్టుకునే ప్రమాదం ఉందని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనము దేవుని ఆజ్ఞను పాటించే వారముగా ఉండాలి. యేసు ప్రభువారు కూడా తండ్రి ఆజ్ఞను పాటించి మనందరి కొరకు ప్రాణం పెట్టి మనందరికి రక్షణను దయచేశాడు. ఆయన నిజంగా ఆజ్ఞను పాటించకపోతే, ఆయన ఆజ్ఞ ప్రకారము ఈ లోకంలో రాకపోయి ఉంటే మన జీవితానికి రక్షణ అనేదే ఉండదు, మన జీవితానికి మేలనేదే కలగదు, మేలనేదే కలగదు. కాబట్టి ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మొట్టమొదటిది మనము మాటల కంటే క్రియలు ముఖ్యం. మాటల కంటే క్రియలు ముఖ్యం. డీడ్స్ ఆర్ బెటర్ దాన్ వర్డ్స్. మాటల కంటే క్రియలు చేసేవారంగా మనం ఉండాలట. అందుకనే మనం గమనిస్తే ఆయన మాట విని మొదటి కుమారుడు మొదట అంగీకరించకపోయినా తర్వాత వెళ్ళి పని చేసాడంటే దాని అర్థం ఏంటి? మాట విన్నాడు, క్రియ కూడా చేశాడు. మాట ఉండాలి, వినాలి, క్రియ కూడా చెయ్యాలి. క్రియ కూడా చెయ్యాలి. క్రియ లేకపోతే మరి విశ్వాసము వ్యర్థమే, అలాగే మన భక్తి వ్యర్థమే. కాబట్టి మాట కంటే క్రియ ముఖ్యం. దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పటము చాలా సులువు, చాలా ఈజీ, వెరీ ఈజీ థింగ్ కదా. మనందరం చాలా ఈజీగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్పి ఇక్కడ మొదలుకొని ఆ చివరున్న వ్యక్తి దాకా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదని అడిగితే ప్రేమించట్లేదు అని చెప్పేవాడు ఎవరైనా ఉన్నారు? ఇక్కడ ఉంటారు? ఎక్కడే కదా, ఎక్కడ ఉండరు. ప్రేమిస్తున్నానని చెప్పడం చాలా ఈజీ, కానీ దాన్ని క్రియరూపకంగా చూపించడం చాలా కష్టం. అందుకనే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలా ప్రేమించాలట? ఇట్స్ నాట్ ఎ ఫీలింగ్, ఇట్ ఈస్ ఎ కమిట్మెంట్, ఇట్ ఈస్ ఎ డెసిషన్. లోకపరంగా ప్రేమ వేరు, కానీ దేవుని దృష్టిలో ప్రేమ ఎలా ఉండాలట? ఇట్ ఈస్ ఎ కమిట్మెంట్, డెసిషన్. కట్టుబడి ఉండాలి ఆ ప్రేమకి. ఆ ప్రేమ క్రియారూపకంగా కనిపించాలి. అందుకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అక్కడితో ఆగిపోలేదు దేవుడు, అక్కడితో ఆగిపోలే, ప్రేమను క్రియల్లో చూపించాడు. అందుకే నీ కోసం నా కోసం ఆ శిలువ మరణం పొందాడు, శిలువ మీద శ్రమ పొందాడు, శిలువ మీద రక్తం కార్చాడు, తన శరీరాన్ని దున్నించుకున్నాడు, తన శరీరాన్ని చీల్చుకున్నాడు, తన శరీరాన్ని అప్పగించాడు. ఇది ప్రేమ అంటే. ఆయన ఆజ్ఞను పాటించాడు. ఈరోజు నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలు గైకొను అనగానే ఆయన మాట చొప్పున జీవించాలి. అవసరమైతే నీ జీవితాన్ని ఆయనకు దారపోసేలా ఉండాలి, అర్పించేలా ఉండాలి, సమర్పించేలా ఉండాలి. అది ఆజ్ఞ పాలనం అంటే. అంతేగాని నేను దేవుడిని ప్రేమిస్తానండి, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, కానీ వీడంటే ఇష్టం ఉండదండి, వీడు ఇలాంటోడండి, ఆడు అలాంటోడండి అని మనం చెప్పుకుంటూ తిరగడం తప్ప మనం వాడిని ప్రేమించాం. నిజంగా చెప్పాలంటే దేవుడిని ప్రేమించాం. ఇదే మన బతుకైతే దేవుడు మనల్ని అంగీకరించడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే దేవుని వాక్యం అంటుంది, మొదటి సమూయేలు గ్రంథం 15:22 బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం, ఆజ్ఞ వినుట, మాట వినుట శ్రేష్టం. అలాగే తర్వాత కొవ్విన పొట్టేళ్ల క్రొవ్వును అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. గమనించండి, దేవుని ఆజ్ఞను పాటించటమే శ్రేష్టమట.
నువ్వు నేను ఎంత చేశాను అంత చేశాను దేవునికి, ఆలయానికి, లేకపోతే నేను ఎంత భక్తుడిని అంత భక్తుడిని అని నువ్వు ఎంత చెప్పినా దేవుడు అంగీకరించగలట. ఎందుకనంటే దేవుడికి ఏం కావాలట? ఏది శ్రేష్టమట? ఆయన ఆజ్ఞను, ఆయన మాటను వినటమే శ్రేష్టం. వాటిని పాటించిన వాడే ఆయనకి ఇష్టడు, వాటిని పాటించిన వాడే ఆయనకు ఇష్టడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే నువ్వు మాటలు చెప్పేవాడి కంటే ఆయన మాటలను నెరవేర్చడమే ఆయనకు కావాలి. అందుకే మన మాటల కంటే మన క్రియలు దేవుడికి కావాలి. అందుకే మన క్రియలు బట్టి మనం ఎలాంటి ఫలమో చెప్తారు, మంచోడమా చెడ్డోడమా. ఇప్పుడు సాధారణంగా ఈ ఉపమానంలో మొదటి కుమారుడు ఏమన్నాడు చెప్పండి? నేను వెళ్ళనన్నాడు కదా. రెండో కుమారుడు ఏమన్నాడు? వెళ్తాను నాన్నగారు అన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో మంచోళ్ళు ఎవరు? ఇక్కడ దాకా చూస్తే వీళ్ళిద్దరిలో మంచోళ్ళు ఎవడు? రెండో కుమారుడే కదా. మాటతో మనం మంచోళ్ళు అనిపించుకోవచ్చు, మాటతో మభ్యపెట్టవచ్చు, మాటతో మనుషుల్ని గెలవచ్చు. కానీ వాస్తవంలోకి వెళ్తే, ఉపమానం లోతుగా వెళ్తే ఎవరు మంచోడయ్యాడు? మొదటి కుమారుడు అయ్యాడు. ఎందుకు? మాట కంటే క్రియ చూపించాడు. అందుకనే యాకోబు భక్తుడు అంటాడు 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరు వినువారే మాత్రమే ఉండక ఏం చేయమంటున్నాడు? మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. మీరు వినువారై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. వాక్య ప్రకారము ప్రవర్తించండి. వాక్య ప్రకారం ప్రవర్తించడం అంటే ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని వాక్యం చెప్పింది. ఇప్పుడు నువ్వు ప్రేమించలేదు అనుకోండి, నువ్వు మోసపరుచుకున్నట్టే. విని వెళ్ళిపోయేవాడివే నువ్వు కదా, విని వెళ్ళిపోయేవాడివే, నెరవేర్చేవాడు కాదు నువ్వు. అందుకని మాట మాత్రమే మనము చెప్తే సరిపోదు, క్రియ కూడా చూపించాలి. దానికి క్రియ కూడా చూపించాలి. ఆ క్రియ దేవుని మెప్పిస్తుంది. ఆ క్రియే ఆజ్ఞను నెరవేరుస్తుంది. మాటలు నెరవేర్చు, మాటలు కోటలు దాటిపోతాయి కదా. మాటలు ఎన్నైనా చెప్పచ్చు మనం, కానీ క్రియలో దేవుడు చూస్తాడు, క్రియనే దేవుడు మెచ్చుతాడు. రెండోది ఏంటంటే మనము పశ్చాత్తాపము, విశ్వాసము కలిగి ఉండాలి. చూడండి, ఈ సుంకర్లు, పాపులు, వేశ్యలు, పాపులే వాళ్ళని పాపంతోనే పిలుస్తున్నారు. సుంకర్లు అంటే పాపులే, అన్యాయంగా పన్ను వసూలు చేస్తారు పాపులే. వేశ్యలు అంటే వ్యభిచారం చేస్తారు, వారు పాపులే. కానీ వారు మారు మనస్సు పొందటం, పశ్చాత్తాపం పొందటం చూశాడు దేవుడు. అందుకే మీకంటే ముందుగా ఈ పాపులు, ఈ సుంకర్లు, ఈ వేశ్యలు పరలోకంలోకి వెళ్తారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ఎవడైతే మాట విని మారు మనసు పొంది పశ్చాత్తాపడి విశ్వాసంతో దేవుడిని అంగీకరిస్తాడో వాడే పరలోక రాజ్యంలోనికి వెళ్తాడు. ప్రధాన యాజకులు, ఈ పెద్దలు బాహ్య భక్తి చూపిస్తున్నారు. బాహ్య భక్తి, వేషధారణ భక్తి. రెండో కుమారుడిలాగా, అయ్యా వెళ్తానయ్యా, నువ్వు చెప్పడం నేను వెళ్ళకపోవడమా? నీకెందుకు? సాయంత్రానికి పని అయిపోద్ది, ఈ మాటలు ఎన్ని చెప్తున్నావు? రెండో కుమారుడు అలాగే చెప్పాడు. శాస్త్రులు, ప్రధాన యాజకులు కూడా అలాంటి వారే. పైకి భక్తి పరులుగా, మేము ఆలయంలోనే 24 గంటలు ఉంటాం, ఆలయ పనులన్నీ చూసుకుంటాం, పరిచర్య చేస్తాం, దేవుడు అంటే మాకు ఇష్టం అని చెప్తున్నారు. కానీ యోహాను ప్రేమించలేకపోయారు, యోహాను చెప్పిన సత్యాన్ని అంగీకరించలేకపోయారు, యేసు ప్రభువుని కూడా ఒప్పుకోలేకపోయారు. యేసు ప్రభువుని ఆఖరికి మరణానికి అప్పగించిందే వీళ్ళు. అందుకే భక్తి వేషం వేసుకున్నవాడు చాలా ప్రమాదకరం. భక్తులని చెప్పుకుంటున్న వారు ప్రమాదకరం. వారే సంఘాన్ని చీలుస్తారు, సంఘంలో గొడవలు రేపుతారు, ఇరుగు పొరుగు వారి మధ్యలో గొడవలు రేపుతారు. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వాడు అయితే ఆయన ఆజ్ఞలు వేయకుంటావు. ఆయన ఆజ్ఞలు వేయకుంటే నీ పొరుగు వారిని నిన్ను వల్లే ప్రేమిస్తావు. నిన్ను వల్లే ప్రేమించినప్పుడు నువ్వేం చేస్తావు? ఎక్కడైనా సమాధానపరుస్తావు. సమాధానపరచువారు ధనిలు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారుడు అనబడుతున్నావా? లేదా వేషధారిగా, ప్రధాన యాజకుల్లాగా, మత పెద్దల్లాగా పైకి భక్తి చూపించి దేవుని దృష్టిలో నువ్వు రెండవ కుమారుడి వల్ల మిగిలిపోతున్నావేమో, తిరస్కరించిన వాడిగా మిగిలిపోతున్నావేమో గుర్తుపెట్టుకో. అందుకనే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వేం చేయాలట? ఆయన ఆజ్ఞను పాటించాలి, పరిశుద్ధత నీలో ఉండాలి, అలాగే పశ్చాత్తాపం ఉండాలి, ఒక సంపూర్ణమైన విశ్వాసం నీకు ఉండాలి. అవి లేకుండా దేవుని రాజ్యంలో నువ్వు ఎంత మాత్రమో ప్రవేశించలేవని దేవుని వాక్యము తెలియజేస్తోంది. పొట్టి జక్కైన మనం చూస్తాం, పాపే, సొంకరే అయినప్పటికీ దేవుని మాట విని ఆ చెట్టు దిగి వచ్చి యేసుప్రభువుని ఎంట చేర్చుకున్నాడు. ఎంత ప్రేమించాడంటే యేసుప్రభువుని ఎంత ప్రేమించాడంటే, ఆయన అంటే ఎంత ఇష్టపడ్డాడంటే, ఆయన లేచి నిలబడి మాట్లాడుతున్నాడు, ఎప్పటి వరకు నేను అన్యాయంగా సంపాదించిన దాంట్లో సగం ఇచ్చేస్తాను పేదలకి, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 ఇస్తాను వాళ్ళకి. ఇది క్రియ.
ఇది భక్తి, ఇది దేవుని ప్రేమించడం, ఇది దేవుని ఆజ్ఞను పాటించడం. కాబట్టి పాపి నువ్వు, నేను పాపినే, నువ్వు పాపివే, అందరము పాపులమే. కానీ దేవుని మాట విని మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది ఆయన మాట చొప్పున ఎవడు జీవిస్తాడో వాడు పరిశుద్ధుడవుతాడు, వాడు కడగబడతాడు, వాడు పరలోకానికి వెళ్తాడు. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానంలోకి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో మీ తలంపులకు కావాలండును గాక.